హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్సా? మీకు ఓటీటీలో సబ్స్క్రిప్షన్ లేదా? డోంట్ వరీ, యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న 5 బెస్ట్ లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. వీడియోని చివరిదాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా. స్టార్టింగ్ 15 to 20 మినిట్స్ ఇంట్రడక్షన్స్ వదిలేస్తే నెక్స్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్గా ఉంచుతుంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్న 4 అమ్మాయిలు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాటి నుంచి ఫ్రీ అయ్యి వర్క్ చేసుకుంటూ ఒకచోట అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్ తన భర్తతో అక్కడికి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా భర్త చనిపోతాడు. అక్కడున్న అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని తెలిసి షాక్ అవుతారు. ఆమెను కాపాడేటందుకు అందరూ కలిసి ఆ శవాన్ని మాయం చేస్తారు. దాని తర్వాత ఆ 4 అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చివరికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే నెంబర్ 5 ప్లేస్లో ఉన్న 100 డిగ్రీ సెల్సియస్ అనే సినిమా చూడాలి. యూట్యూబ్లో తెలుగులో ఫ్రీగా ఉన్న ఈ సినిమా మంచి ట్విస్టులతో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఇంకా చూడకపోయింటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్లలకి జరుగుతున్న మోసాలు, అన్యాయాలను బేస్ చేసుకుని తీసిన సినిమా. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన సినిమా. స్టోరీ ఏంటంటే, అరకులో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న సత్యాకి కెమెరా ఫోన్ కొనుక్కొని రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని ఉంటుంది. సత్యాకి వచ్చిన ఒక రాంగ్ కాల్తో ఆమె జీవితమే మారిపోతుంది. ఎవరో తెలియని మురళిని ప్రేమిస్తుంది. సత్యాకి ఇంట్లో పెళ్లి ఫిక్స్ అవడంతో ఎవరికి చెప్పకుండా మురళి కోసం వైజాగ్ వెళ్తుంది. సత్య వైజాగ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, మురళిని కలుస్తుందా లేదా, ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే నెంబర్ 4 ప్లేస్లో ఉన్న బుట్ట బొమ్మ అనే సినిమా చూడాలి. యూట్యూబ్లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందివ్వడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ సినిమాలు ఎంతకాలం యూట్యూబ్లో ఉంటాయో తెలీదు. మీకు నచ్చిన సినిమాని వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే థ్రిల్లర్ మూవీ. ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు. అక్కడికి వచ్చిన డాక్టర్ అందరికి పిల్లలు పుట్టేలా చేస్తాడు. ఒక జంటకి మాత్రం పిల్లలు పుట్టరు. దానితో శ్రీనివాస్ రెడ్డి వీర్యంతో ఐవీఎస్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టేలా చేస్తాడు. వాళ్ళకి పుట్టిన సంతానం శ్రీనివాస్ రెడ్డి జంటకి పుట్టిన సంతానం ఒకేలా ఉండటంతో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలానే ఆ ఊరిలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు హత్యలకు కారణం ఏంటి, ఒకేలా ఉన్న సంతానం వలన కలిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలియాలంటే నెంబర్ 3 ప్లేస్లో ఉన్న ప్లాన్ బి అనే సినిమా చూడాలి. యూట్యూబ్లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా మంచి ట్విస్టులతో లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్గా ఉంచుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్ నుంచి తెలుగు డబ్బైన మంచి థ్రిల్లర్ సినిమా. స్టోరీ ఏంటంటే, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ రాథోడ్ ఒక క్రికెట్ మ్యాచ్లో తన సీనియర్ ఆఫీసర్ని ఓడించడంతో అతను కక్ష కట్టి విక్రమ్ని సస్పెండ్ చేస్తాడు. అదే టైంలో విక్రమ్ కొడుక్కి హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తాడు. ఆ అబ్బాయి పేరు ఫస్ట్ రావాలి అంటే 30 lakhs కట్టమంటారు. అది అతను కట్టే లోపలే అప్పుడే వచ్చిన మంత్రికి కూడా హార్ట్ అవసరం అవటంతో పిల్లవాడికి పెట్టాల్సిన హార్ట్ మంత్రికి పెట్టాలని ట్రై చేస్తారు. అది తెలిసి విక్రమ్ ఏం చేస్తాడు, తన కొడుకుని చివరికి బ్రతికించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే నెంబర్ 2 ప్లేస్లో ఉన్న విక్రమ్ రాథోడ్ అనే సినిమా చూడాలి. యూట్యూబ్లో ఫ్రీగా ఉన్న సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న చివరి మూవీ మలయాళం డబ్బింగ్ మిలిటరీ బ్యాక్డ్రాప్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్తో చూస్తాం. స్టోరీ ఏంటంటే, ఇండియా బార్డర్లో ఉన్న ఒక ప్లేస్లో ఎప్పుడు కాల్పులు జరిగి అక్కడ కాపలా ఉన్న జవాన్లు చనిపోతూ ఉంటారు. అలాంటి ప్లేస్కి పృథ్వీరాజ్ను పంపిస్తారు. అదే ప్లేస్లో పాకిస్తాన్ బార్డర్లో ఉన్న సైనికుడితో పృథ్వీరాజ్కి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇద్దరు బార్డర్ని ఎవరూ దాటకుండా కాపలా కాస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి పృథ్వీరాజ్ మీద కాల్పులు జరుపుతారు. దాని తర్వాత పృథ్వీరాజ్కి ఏం జరుగుతుంది, బార్డర్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది తెలియాలంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పికెట్ 43 అనే సినిమా చూడాలి. యూట్యూబ్లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఐ హోప్ ఈ థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మర్చిపోకుండా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.